అసలు ఈశ్వరుడు అన్నవాడొకడు ఉన్నాడని, వాడొక మాట చెప్పాడని, వాడు చెప్పినట్టు బ్రతుకుదామని స్పృహ లేకుండా భోగముల మీద అనురక్తితో తిరిగి 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 ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు ఎప్పుడన్నా మీరు వెంకటాచలం వెళ్ళారా అండి అని అడిగారు అనుకోండి, వెంకటాచలమా అని, అది కూడా గోదావరి అనేవాళ్ళు ఉంటారు, గోదావరి అంటుంటారు. ఏమిటో తెలుగు భూమిలో గోదావరి ఎక్కడి నుంచి వచ్చింది? గోదావరి ఉంది కానీ గోదావరి ఎక్స్ప్రెస్ అనేవాళ్ళు 100కి 5 ఉంటారు. 95 మంది గోదావరి ఎక్స్ప్రెస్లో వచ్చానంటాడు. గోదావరి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అలా వెంకటాచలం అండి అనేవాడే. అసలు వెంకటాచల క్షేత్రానికి వచ్చి వెంకటాచల క్షేత్రం అంతా పర్యటించి స్వామి కారుణ్యానికి పొంగిపోయి, స్వామి రాత్రి లేదు పగలు లేదు, ఇంత జనమా, ఇంతమంది తడి బట్టలతో నీకు అంగప్రదక్షిణాలా, ఇంతమంది తలనీలాలు ఇచ్చేసి నీ దగ్గరికి వచ్చి దర్శనమా, ఇంతమంది ముడుపులు తీసుకొచ్చి హుండీల్లో వేసేస్తున్నారా, ఎప్పుడు వింటున్నావయా ఈ కష్టాలన్నీ? కళ్ళందుకే ఇలా నామాలు పెట్టేసుకుని నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అని దక్షిణాయనంలో పడుకున్నవాడు ఆంతరంగంలోకి చూసినట్టు వచ్చే వాళ్ళ మనస్సులు చూస్తాడు. వ్యాసుడు అందుకే ఓ మాట అన్నాడు, వెంకటాచల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి ముఖమండలం బహుప్రసన్నంగా ఉంటుంది. ఒక్కొక్క రోజున ఎంతో సంతోషంగా ఉంటుంది. అర్థం ఏమిటో తెలుసా? కొండ మీదకి ఎవరో ధార్మికులు వచ్చారని గుర్తు. ధర్మమునందు విశేషమైన అనురక్తి ఉన్న వాళ్ళు కొండ మీదకి వచ్చారనుకోండి, ఆ రోజు మురిసిపోతాట, రే ఒక్కడు వచ్చాడు రా, వాడు వచ్చాడమ్మా అని వెళ్ళి ఆ తల్లికి బకుళమాతకి చెప్పుకుని, పద్మావతి వచ్చాడే బిడ్డడు, వాడు వచ్చాడే అని అలా రా 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 అని మురిసిపోయేవాడిని చూస్తూ ఆనందపడిపోతాట. వాణ్ణి తన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలుసు. అంత అమాయకుడు ఏం కాదు, మహానుభావుడు, అంతటి ప్రేమైకమూర్తి, అంతటి కారుణ్యశీలి. ధర్మమునందు నిలబడితే ఎప్పుడో అన్ని తప్పులు చేసిన వాడు ఎక్కడో వైద్యశాలలో పడిపోయి ఉండిపోయి గోవిందా అని లోపల గొణిగితే, ఇంతోటి పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్నంతటినీ సృజించిన వాడికి వీడి తల మీద బొచ్చో లెక్క, వీడి ఇస్తానంటే ఆ కష్టం తీర్చడానికి. వీడి తల మీద వెంట్రుకల కోసం తీర్చలేదు, వాడు పిలిస్తే పలకపోతే ఏడుస్తాడు, నేనున్నానని ఉపయోగం ఏమిటని తీర్చాడు. అది వెంకటేశ్వర మహాత్మ్యంలో పెద్ద మలుపు అక్కడుంది. ఇక అంతటి కారుణ్యమూర్తిగా రాలా, అధర్మాత్ముడైన వాణ్ణి చీల్చి చెండడేశాడంతే. గోపరాజు గారు దాశరథి శతకంలో అంటాడు, బండన భీముడు అర్థ